హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పాలసీ ఇది. అయితే ఇది స్కామ్, పెద్ద స్కామ్ దీంట్లో దాగి ఉంది. చాలా ఎకరాలని అంటే దగ్గర దగ్గర 9,000 ఎకరాల భూములని ప్రైవేటు వ్యక్తులకి కట్టజెప్పే ప్రయత్నం చేస్తుంది అనేది ప్రతిపక్ష పార్టీ ఆరోపిస్తుంది. ఇది దేశంలోనే అతి పెద్ద భూ స్కామ్గా నిలవబోతోంది. ప్రైవేట్ వ్యక్తులకి చాలా తక్కువ రేటుకి మార్కెట్ వాల్యూలో దగ్గర దగ్గర 30% ఇస్తే చాలు మీకు హక్కులు ఇచ్చేస్తాము అంటున్నారు. వాళ్ళు ఇంకా దాన్ని ఏమన్నా చేసుకోవచ్చు. కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకోవచ్చు, అపార్ట్మెంట్లు కట్టుకోవచ్చు, ఏమన్నా కట్టుకోవచ్చు, ఎంత రేట్ల కన్నా అమ్ముకోవచ్చు. కానీ ప్రభుత్వానికి కేవలం 30% డబ్బులు కడితే చాలు ఆ భూమి వీళ్ళకి అయిపోతుంది. గతంలో ఇండస్ట్రీస్ కోసం ఇచ్చిన భూములు, ఆ ఇండస్ట్రీస్ కోసం అప్పుడు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకి సబ్సిడీలనే ఆ భూములను ఇచ్చిరు. మళ్ళీ ఇప్పుడు ఒకసారి ప్రభుత్వం అసలు 30% కడితే మీకు సొంతం అయిపోతుంది, మీ సొంతమైన తర్వాత ఆ భూముల్ని ఏమన్నా చేసుకోవచ్చు అంటుంది. ఎందుకు ప్రైవేటు వ్యక్తులకి ఇంత తక్కువ ధరకి ప్రభుత్వం భూములను ఇవ్వాలని చూస్తుంది? ప్రభుత్వమే ఆ భూములను తీసుకోవచ్చు కదా, ప్రభుత్వమే ఆ భూములను తీసుకొని అక్కడ ఏమన్నా చెయ్యొచ్చు కదా, స్కూల్స్ లాంటివో లేకపోతే హాస్పిటల్సో ఇంకొకటి కట్టొచ్చు కదా, లేదంటే ప్రభుత్వం దగ్గర ల్యాండ్ బ్యాంక్గా దాన్ని ఉంచుకోవచ్చు కదా. ఇవేవి చేయకుండా ఎందుకు అర్జెంటుగా ప్రైవేట్ వ్యక్తులకి లాభం చేసేలాగా ఈ స్కీమ్ని తీసుకొచ్చింది? ఇది ఇప్పుడు ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్న. నిజంగా దీంట్లో స్కామ్ ఏమన్నా ఉందా, ఏం జరుగుతుంది అనేది ప్రభుత్వాలు చెప్పాలి. ప్రభుత్వం వైపు నుంచి వినిపిస్తున్నటువంటి వర్షన్ అయితే అసలు ఏమీ లేదు అన్నలేక చెప్తున్నారు. కానీ చాలా క్లియర్గా 30% మాత్రమే ఎందుకు తీసుకుంటున్నారు, దీంట్లోనే ఏదో ఉంది అనేది ప్రతిపక్షాలు చెప్తున్నాయి.